నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్ జనలగడ్డ. ఈరోజు ప్రభుత్వం ఒక చారిత్రాత్మక గొప్ప నిర్ణయం తీసుకుంది. మండలాలు, జిల్లాలు పునర్వ్యవస్థీకరణ విషయంలో, అలా గ్రామాల సరిహద్దులు వీటన్నిటి విషయంలో మరోసారి పునఃసమీక్షించి సరైన నిర్ణయం తీసుకునే విధంగా దీనికోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. అందులో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఇలా వీళ్ళందరితోనూ కలిసి ఈ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, అంటే లోకల్గా చాలా మందికి అభ్యంతరాలు, ఇబ్బందులు ఉన్నాయి, అంటే ఈ జిల్లాల మార్పులు చేర్పులు వీటి విషయంలో. అందుకోసం అని చెప్పి ఒకసారి మళ్ళీ దీన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వెళ్ళాయి. ఈ సందర్భంగా ఈ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా హర్షించదగ్గ విషయం. ఉదాహరణకి మనం ఒక పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా విషయాల్లో తీసుకుంటే, మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి అలాగే తూర్పుగోదావరి ఏర్పడ్డ విధానం ఎలాంటిది? చారిత్రాత్మక సాంస్కృతిక విధానం మీద ఏర్పడ్డాయి. అంటే తూర్పున గోదావరికి ఉన్నది తూర్పుగోదావరి, పశ్చిమాన ఉన్నది పశ్చిమ గోదావరి అయింది. అట్లాంటప్పుడు తర్వాత మొన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొగ్లక్ విధానంలో ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందో అది పూర్తిగా ఒక తొగ్లక్ విధానంలో జరిగింది. ఎందుకంటే టెక్నికల్గా గోదావరికి దిగువ భాగాన పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, అలాగే గోపాలపురం, దేవరపల్లి ఇలాంటి మండలాలను తీసుకెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో, అంటే ఎంత హాస్యాస్పదం ఇది! ఇక్కడ క్లియర్గా గోదావరికి పడమర, గోదావరికి తూర్పు ఇలా ఉన్న ప్రాంతాన్ని, పడమర వైపున ఉన్న ప్రాంతాల్లో ఉన్న కొన్ని భాగాలను తీసుకెళ్లి తూర్పుగోదావరిలో కలపటం అంటే అది ఎంత హాస్యాస్పదమో ఇంకా ఆలోచించవచ్చు. ఇంతటి ఒక విచిత్రమైన పోకడనమాట ఇదంతా. ఈ విధంగా పునర్వ్యవస్థీకరణ చేసి అస్తవ్యస్తం చేసేశారు. కాబట్టి ఇక్కడ చాలామంది ఇదే కాదు, ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ 13 జిల్లాలని పునర్వ్యవస్థీకరించిన విధానం ఏదైతే ఉందో కంప్లీట్గా అది ఎవ్వరు కూడా ఆమోదించే విధంగా లేదు. చాలా అవకతవకలు, అంటే దాన్ని ఒక పద్ధతి లేకుండా చేయడం అనేది జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటు చేశారో ఇది పూర్తిగా అధ్యయనం చేసి సరైన విధంగా ఒక శాస్త్రీయ పద్ధతిలో, సాంస్కృతిక పద్ధతిలో మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రజల నుంచి వచ్చిన ఈ విజ్ఞప్తి పరిగణలో తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. నమస్కారం. మీ జేఎస్ఆర్.